మాజీ ఇండియన్ క్రికెటర్ లక్ష్మణ్ హ్యాకర్ల బారిన పడ్డారు. ఆయన ఖాతాలోంచి 10 లక్షల రూపాయలు కొట్టేయడానికి ప్లాన్ వేశారు హ్యాకర్లు. సంజీవ్ రెడ్డి నగర్ లోని బీఎస్బీ బ్యాంక్ లో ఖాతాను నిర్వహిస్తున్నారు లక్ష్మణ్. ఈ బ్యాంక్ ఖాతా నుంచే భారీగా డబ్బులు వేరే ఖాతాకు మళ్లాయి. లక్ష్మణ్ తరచూ బ్యాంక్ మేనేజర్ తో ఈమెయిల్లో సంప్రదింపులు జరిపేవారు. లావాదేవీలన్నీ ఈమెయిల్ ద్వారానే చేసుకునేవారు. ఇజాతుల్ షేక్ అనే వ్యక్తి లక్ష్మణ్ ఈమెయిల్ అకౌంట్ ను హ్యాక్ చేశాడు. ఖాతాలోంచి 10 లక్షలను కోల్కతా సాల్ట్ లేక్ లోని గెలాక్సీ ఎంటర్ప్రైజెస్ సంస్థకు పంపాల్సిందిగా బ్యాంక్ మేనేజర్ కు మెయిల్ పంపాడు. మెయిల్ లక్ష్మణ్ నుంచే వచ్చిందనుకున్న బ్యాంక్ అధికారులు వాటిని గెలాక్సీ ఖాతాకు బదిలీ చేశారు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత ఒక ఏటీఎం నుంచి 45,000 రూపాయలు డ్రా అయినట్లు లక్ష్మణ్ కు ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన లక్ష్మణ్ బ్యాంక్ లో ఆరా తీయడంతో 10 లక్షల విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు లక్ష్మణ్. విచారించిన పోలీసులకు కోల్కతాలో ఈ డబ్బు డ్రా అయినట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో మెయిల్ హ్యాక్ చేసిన ఇజాతుల్ ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. ఇది ఎవరో గమనించి మేబీ ఆయన యాహూ మెయిల్ హ్యాక్ చేశారు. హ్యాక్ చేసిన వాళ్ళు ప్రీవియస్ మెయిల్స్ అన్ని చదువుతారు కదా, సెండ్ మెయిల్స్ అవన్నీ. సో అవి చదివి అబ్జర్వ్ చేసి సేమ్ ఫార్మాట్లో అదే బ్యాంక్ మేనేజర్కి పంపించారు. గెలాక్సీ ఎంటర్ప్రైజెస్కి 10 lakhs ట్రాన్స్ఫర్ చేయాలి. ఇమీడియట్గా బ్యాంకర్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మాకు కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేశాము. వెంటనే వాళ్ళకి చెప్తే కల్కట్టా పోలీసులు రియాక్ట్ అయ్యారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఇలాంటి మోసాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.